ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకున్నాం. దేవుడనైన యెహోవాను నేనే అవసర గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించుకుని. నిర్గమాకాండం 22. దేవుడు వారిని అనగా ఇశ్రాయేలును దాసుల గృహమైన ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించాడని తెలియచేస్తున్నాడు. వారు ఈ సత్యమును అంగీకరించి దేవుడు వారికి సహాయుడై ఉన్నట్లు ఎల్లప్పుడూ ఆయనను హత్తుకోవాలి. మోషే ధర్మశాస్త్రమును తెలుసుటకు సీనాయి పర్వతంపైకి వెళ్ళాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పశువుల పాకు వరకు దిగి వచ్చి మనలను ఎన్నడూ తన నుండి వేరు చేయకుండా సదాకాలం ఆయనతో ఉన్నట్టుకు పరలోకమునకు ఎత్తబడినట్లు మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ 4:10. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.